సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం, అరెకరం, పావు, ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000, ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు, అవ్వ అంటారు, అయ్యా అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, వరుసలు కలుపుతారు, తమ్మి అంటారు, బామ్మరిది అంటారు, వరుసలు కలుపుతారు. మళ్ళీ మాకే గుద్దుర్రి, మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం, ఇందిరమ్మ పథకం అంటారు, ఇది అంటారు, అది అంటారు, మళ్ళా అరిచేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు. మళ్ళా నమ్మి మోసపోతే, ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక, కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీవాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదేవిధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా, ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి, ఏమైనా స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ, రింగ్ రోడ్ కాడ, తుక్కుగూడ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా, నీకు దండం పెడతారా భయ్ ఆగు, ఆయనక చెవులకెళ్ళి ఒకటి దొరికింది నాకు, నీకు దండం పెడతా ఆగే, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్. అయితే ఏం చేస్తున్నారు ఎరికేనా, 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట. ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏంది అంటే, ఆడికే లీడికి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే, ఇప్పుడు నిన్నయాల మళ్ళొక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు 2 కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మన మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే, కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకో నేను అడిగితే, ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు, అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది, కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి, ఆయన కడుపే నిండాలి. ఎవరి భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు, సర్పంచ్ గారు, అన్నా సర్పంచుల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు 1-2 కాదు, ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు. చాలా చోట్ల EGSలో కూడా బిల్డింగులు కట్టినరు, నల్లాలు కూడా వాళ్ళే పెట్టించారు. ఇలా వాళ్ళని కూడా గోసవుచ్చుకుంటున్నాడు. సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు. తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళకు పైసలు ఇయ్యాడు. పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి. మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ. ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసా, ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగిన